తిరుపతి నగరంలోని ఎస్వీయు స్టేడియంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా సభా స్థలాన్ని కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి పరిశీలించారు. ఈ సభకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులే కాకుండా కేంద్ర మంత్రి సచిన్ పైలట్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పాల్గొనున్నారు. ఆంధ్రకు బుందేల్ఖండ్ తరహా కానీ లేదా ఒరిస్సాలోని కేబీకే తరహా కానీ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు చేయడం. మూడవది, విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. విదేశీ ఆర్థిక సంస్థలు వరల్డ్ బ్యాంక్ కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ తదితర ఆర్థిక సంస్థల సహకారంతో అమలయ్యే ప్రాజెక్టులకు నిధులు కేంద్ర ప్రభుత్వం 100% భరిస్తుంది. హోదా లేని రాష్ట్రాల్లో 100% నిధులు రాష్ట్రాలు భరించాలి. ఇది రెండవ ప్రయోజనం. 5 సభలు, 1 అనంతపురం, 2 తిరుపతి, 3 గుంటూరు, 4 పోలవరాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో పోలవరం, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, 5వది విశాఖపట్నం. ఈ ప్రధానంగా అన్ని అంశాలు ఉన్నప్పటికీ ఒక్కొక్క సభలో ఒక్కొక్క అంశానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.